కన్న తండ్రి, మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయముతో నన్ను నింపి నడిపించండి దేవా. వింటున్న మీ ప్రియులతో నీవు మాట్లాడు దేవా. దేవా, ప్రతి వాక్కు కూడా మా జీవితాన్ని వెలిగించగల శక్తివంతమనేది. ఆ వాక్కును ఆహ్వానించే మనస్సును మాకు దయచేయండి. సంఘముతో మీరు ఏం మాట్లాడి ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలను మాత్రమే నా నోట ఉంచమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని, అలాగే నా దేవా, విత్తబడిన వాక్యము దుష్టులు ఎత్తుకుని వెళ్ళిపోకుండా, అది ఫలింపకుండా తండ్రి విఫలం కాకుండానట్లు దేవా మీ సహాయాన్ని అందించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కొద్దిగా సౌండ్ తగ్గించండి. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త గురించి మాట్లాడుకోవాలని అనుకున్నాం. అయితే ఒక గ్రంథం గురించి కేవలం కొన్ని నిమిషాలు మాట్లాడుకుంటే 100% దానికి ఏమీ న్యాయం జరగదు. అలా మాట్లాడుకున్నంత మాత్రాన మనకి పూర్తిగా గుర్తుండడం కూడా ఏమీ ఉండదు. అయితే దాని సారమైతే అసలు ఏంటి అన్నది, దాని సారమైతే కొద్ది మేరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త అనేది మొదటి పుస్తకం కాదు. మార్కు అనేది మొదట రాసింది, కానీ మత్తయి సువార్తను ముందుగా ముద్రించడం జరిగింది. సరే, ఈ విషయం పక్కకు పెడదాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు అంటే, కొందరు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే తిండిబోతు అన్నారు. ఇంకొందరు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే తిరుగుబోతు అన్నారు. ఇంకొందరు అన్నారు ఆయన ప్రవక్త అన్నారు. ఇంకొందరు అన్నారు ఆయన దెయ్యములు వదిల్చువాడు, బయల్జేబు సంబంధి అన్నారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనుకున్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అనుకుంటున్నారు. ఏమండి, ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరు? మరి ఈ ప్రశ్నకు అసలైన సమాధానం ఎలా అంటే, ఈ ప్రశ్నను దేవుడు అంత ఈజీగా ఏమి విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్న ప్రశ్నను ఆయన గాలికేమీ వదిలేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్న ప్రశ్నకు దేవుడు మనకు 4 సువార్తలు ఇచ్చారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 ద్వారా దానికి మనకు సమాధానం ఆయన ఇచ్చాడండి. ఈ 4 ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షంగా చూస్తూ ఆయనతోనే ఉన్నవారు. ఈ 4 ఈ సువార్తలు ఎలా రాశారు అంటే, ఆయన చూసి తాకి ఇలా ఆయన్ను మనస్ఫూర్తిగా ఆయన బోధలు విని ప్రత్యక్ష సాక్షులుగా ఆయన సాక్ష్యాన్ని రాశారు. ఎవరి సాక్ష్యాన్ని? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని రాశారు. ప్రియమైన వారలారా, ఈ 4 సువార్తలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఎలాంటి జీవితం జీవించారు, ఆయన బోధలేంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన థీమ్ ఏంటి, అసలు ఆయన సంకల్పం ఏంటి, అసలు ఈ విషయాలన్నిటికీ కూడా ఈ 4 సువార్తలు కూడా సమాధానం ఇచ్చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తరువాత, ఆయన గూర్చినటువంటి, ఆయన అందజేసినటువంటి ఆత్మల భారాన్ని బట్టి శిష్యులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అయితే మత్తయి గారు యూదుల పట్ల భారంతో ఉన్నారండి. ఎవరి పట్ల? యూదుల పట్ల. ఆయన పార్షియా, సిరియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. అయినప్పటికీ మత్తయి గారుకున్న ప్రత్యేక భారం, మత్తయి గారికి ఇవ్వబడినటువంటి ప్రత్యేక భారం ఏంటంటే, యూదులకు చెప్పాలి క్రీస్తు గురించి అని. యూదులకు అర్థమయ్యేలా మనం నిరీక్షించిన మెస్సయ్య ఈయనే. ప్రవచనాలు ఏవైతే చెప్పుకుంటూ వచ్చాయో, ప్రవచనాలు ఏవైతే మనం చదువుకుంటూ వచ్చామో, ఆ ప్రవచనాలన్నీ కూడా ఈయన గురించే వ్రాయబడ్డాయని మొదట తన ఇంటి వారిని ఒప్పింప చేయాలన్న భారం మత్తయి గారికి ఇవ్వబడింది. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి గారు ఎక్కడైనా మాట్లాడారా? నోరు తెరిచి ఎక్కడన్నా ఉపన్యసించారంటే మనకేమీ కనిపించదు. కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడినట్లుగా మనకి కనిపించకపోయినా, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన క్రీస్తు పరిచయం ఏదైతే ఉందో ప్రపంచానికి ఒక వరం అని చెప్పాలి. ఆయన ఇచ్చినటువంటి ఆ పరిచయం చాలా అద్భుతంగా ఇచ్చాడు. ప్రియమైన వారలారా, ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేశాడు అంటే,
పాత నిబంధనలో ప్రవచనాలు ఉంటాయి కదండి, రాబోయేటువంటి మెస్సయ్య గురించి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక నుంచి పునరుద్ధానం వరకు ఏమండి, ఆయన గూర్చి ప్రతి విషయం కూడా ముందుగానే 1000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అలా చెప్పబడిన వాటినే ప్రవచనాలు అంటారు. దాదాపుగా మత్తయి సువార్త 129 ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పాత నిబంధనలో చెప్పబడినటువంటి 129 ప్రవచనాలు ఇగో ఇక్కడ నెరవేరిపోయాయి అని చూపించే ప్రయత్నం చేశాడండి. ఏమండి, పాత నిబంధన ప్రవచనంతో ఆగిపోయింది మలాకి వరకు. పాత నిబంధన అంతా ప్రవచనాలతో నిండిపోయింది. మత్తయి సువార్త వాటి నెరవేర్పులతో కూర్చబడింది. ఏదైతే ముందు కాలాల్లో చెప్పారో అవన్నీ కూడా నెరవేరాయి అని చెప్పే ప్రయత్నం మత్తయ్య గారు చేశారండి. ఇందుకీ ఈ మత్తయ్య గారు ఎవరు? అసలు యేసుక్రీస్తు ప్రభువారికి ఈయనకున్న సంబంధం ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు చూశారు, ఎలా చూశారు, ఏ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరయ్యారు ఈ సువార్త రాసినటువంటి వ్యక్తి అంటే? మత్తయి సువార్తలో మార్కు చూద్దాం, ముందు మత్తయి చూద్దాం అండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి చదువుదామండి 13 వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషును చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఏమండి, ఇతను ఎవరు? సుంకపు మెట్టునొద్దు కూర్చోండి, సుంకపు వసూలు చేసేటువంటి సుంకపు వసూలుదారుడు. ఏమండి, ఈయన్ని యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్నారు. ఈయన ఎవరు? అలా ఆ సుంకపు మెట్టునొద్ద కూర్చున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు తానే మత్తయిని పిలుచుకోవడం జరిగిందండి. 10వ వచనంలో ఇంటిలో భోజనంకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయనను అడిగిరి. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. ఏమండి, అందరూ పాపిగా చూస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ప్రత్యేకంగా చూశారు మత్తయిని. మత్తయి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం అయ్యాడు. వెంటనే మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడము, ఆయన బోధనలు వినడం, అలా ఆయన జీవితం ముందుకెళ్ళిపోతుంది. ఇందుకు ఈయన ఎవరు అంటే ఈయన ఒక యూదుడు. మార్కు సువార్తలో ఆ విషయం మనకి స్పష్టమవుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనము చూడండి. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయ్య కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. పిలుపు వచ్చినట్టునే ఆయన లోబడినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈయన ఎవరంట? ఒక యూదుడు. అలాగే ఇతని పేరేంటి? లేవి. లేవి అన్నది కూడా ఈయన పేరే. ఇతను మత్తయిగా పిలువబడుతున్నాడు. ఈయన ఇలాంటి పరిస్థితుల్లో పిలువబడ్డాడు. ఈయన ఒక యూదుడు, ఇతను ఒక సుంకరి, ఇతను ఒక దేవుని పిలుపును అందుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యూదులను ఒప్పింప చేయడానికి ఒక పుస్తకాన్ని రాశాడు, అదే మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తను ఆయన ప్రధానంగా ఎలా పరిచయం చేయాలనుకున్నాడంటే మీకు ఇప్పటివరకు చెప్పాను కదా, ప్రవచనాలను చూపించి పరిచయం చేయాలనుకున్నాడు. జరిగినటువంటి పరిస్థితి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ప్రాంతం, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు, ఇవన్నీ ప్రవచనాలకు దగ్గరగా ఉన్నాయి. అవన్నీ క్రీస్తులో నెరవేరాయని ఆయన కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఆయన ముఖ్యంగా ప్రాథమికంగా 3 వ్యక్తుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడని నిరూపించారు.
ఎవరా ముగ్గురు అంటే, మొదటిది యూదులందరికీ ఏమండి ఇశ్రాయేలుకు పితామహుడు ఎవరండి? అబ్రహాము గారు. అబ్రహాము గారి వంశావళి ద్వారా ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు అని మెస్సయ్య అని నిరూపించాడండి. తర్వాత మోషే గారు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అందించిన వ్యక్తిగా ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు. మోషే గారిని చూపిస్తూ మోషే తర్వాత వచ్చినటువంటి మోషే అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూపించారు. ఇక చివరిగా ఈ ఇశ్రాయేలు దావీదును కూడా చాలా ప్రముఖమైన వ్యక్తిగా చూస్తారు. కాబట్టి ఈయన దావీదు కుమారుడను కూడా ఆయన నిరూపించాడు. ఇలా ఈ అబ్రహాము, మోషే, దావీదు వీరిని చూపిస్తూ మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, ఆయన్నే మనం సిలువ వేశాము, ఆయనే రక్షకుడు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడండి. ఇవన్నీ అర్థం కావాలంటే ఆ యూదులైనా ఈరోజు క్రైస్తవులన్నా లేఖనాలను పరిశోధించాలి. కానీ లేఖనాలంటే చాలా భయం, గ్రంథాలంటే ఇంకా భయం. గ్రంథమా అర్థం అవసరం లేదు మనకి, కానీ పుస్తకాల వారీగా మనం చదివితే అక్కడ వచ్చినం కాకుండా ఒక లెక్కగా మనం చదువుకుని వెళ్ళిపోతే గనక మన కన్నులు తెరవబడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం తెలుసుకోవడానికి, ఆయనే దేవుడని మనం ఎరగడానికి, ఆయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం పొందుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మార్గమే పరిశుద్ధ గ్రంథము. అందుకే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము, లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఏవి ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి? లేఖనములు ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అందుకే చాలాసార్లు ప్రభు ఏమన్నారంటే, మీరు దాని భావం ఏంటో కనుక్కోండి, వెళ్ళండి. మీరు ఇది చదవలేదా? మీరు బోధకులయ్యండి, ఇది ఎరుగరా అని ఎందుకు అన్నాడంటే, లేఖనాలు అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అర్థం కారు. ఏమండి, లేఖనాలు ఏంటో మనకు అవగాహన లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా మనకేముండదు, అవగాహన ఉండదు. ఎవరైతే లేఖనాలను చదువుతారో, ఎవరైతే లేఖనాలను అవగాహన చేసుకుంటారో వారికి ప్రభువు అర్థమవుతాడు. ప్రియమైన వారలారా, మరి లేఖనాలను మనం పరిశోధిస్తున్నామా? ఆనాడు మత్తయ్య గారు రాసినటువంటి ఈ సువార్త లేఖనాలను పరిశోధించే యూదులకు రక్షణార్థమైపోయింది. లేఖనాలను పరిశోధించే వారికి మత్తయ్య గారు రాసిన పిన్ టు పిన్ వాళ్ళకు అర్థమయ్యి చాలామంది యూదులు ప్రభువును అంగీకరించడం జరిగింది. ప్రియమైన వారలారా, ఒకటే ఎక్కువగా మత్తయ్య గారు ఉపయోగించిన పదం నెరవేర్పు. ఏంటండి? నెరవేర్పు అనే ఆయన ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము, ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనంనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చుటకు ఆయన ప్రధానంగా తీసుకున్న అంశం నెరవేర్చుటకు. ఏమండి, నెరవేర్చుటకంటే ప్రవచన సంబంధమైనది. ఏదైతే జరుగుతాయని వ్రాయబడ్డాయో అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకే ఆయన గాయములు పొందారు, అందుకే ఆయన మరణించాడు, అందుకే తను రక్షించుకోలేదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై వేలాడుతుంటే తలలూచుచు నిన్ను నువ్వే రక్షించుకో, యూదులకు రాజంట, అయితే సిలువ దిగు అని ఎగతాళి చేసిన వాళ్ళు నిజంగా లేఖనాలు గ్రహించిన వారైతే గనుక ఏమండి గుండెలు బాదుకుని ఏడుస్తారు. నాకు తెలిసి ఏమంటే అపోస్తుల కార్యములో పేతురు గారు ప్రసంగానికి లోబడిన వాళ్ళు కూడా లేఖనాలు తెలిసిన వాళ్ళే. ఆ రోజు ఆకాశము క్రిందున్న యూదులందరూ వస్తే కేవలం 3000 మంది రక్షించబడ్డం ఏంటండి? 3000 సంఖ్య పెద్దదైనప్పటికీ అక్కడున్న జనాభా సంఖ్యతో పోలిస్తే చిన్నది.
లక్షలాది మంది ప్రజలు ఉంటే 3,000 మంది రక్షించబడ్డం ఏంటి? మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళకి లేఖనం మీద పట్టుందా? లేఖనం మీద అవగాహన ఉందా? లేఖన జ్ఞానం ఉందా అంటే ఏమో తెలీదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు వచ్చినప్పటికీ, రక్షకుడే స్వయంగా వచ్చినప్పటికీ ఏమండి, పోనీ వచ్చాడని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. ఆనాడు యూదులకు కానీ ఈనాడు క్రైస్తవులకు కానీ ఆధారాలతో సహా, సంవత్సరాలతో సహా, ప్రాంతాలతో సహా, ప్రాంతానికి మధ్య ఉన్న దూరాలతో సహా, మనుష్యుల పేర్లు, వాళ్ళ వంశము, వారి తీరుతెన్నులు, వాళ్ళ జీవన విధానము, ఇవన్నీ పర్టిక్యులర్గా పాయింట్అవుట్ చేస్తున్నా సరే ఇంకా ఈనాడు చాలామందికి క్రీస్తు అర్థమవుతున్నాడా? అర్థం కావట్లేదు. మత్తయ్య గారు అంత చక్కగా పాయింట్అవుట్ చేస్తున్నా సరే, ఇదిగో ఈ ప్రవచనం చూడండి, ఈ నెరవేర్పు చూడండి, ఈ ప్రవచనం చూడండి, ఈ నెరవేర్పు చూడండి, అబ్రహామును చూడండి, వంశావళి చూడండి, మోషేను చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూడండి, దావీదును చూడండి, ఆయన వంశంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి, పక్కాగా ఇన్ఫర్మేషన్తో ఇచ్చిన ఆనాడు యూదుల్లో చాలామందికి అర్థం కాలేదు. ఈనాడు పక్కాగా బైబిల్ ఇన్ఫర్మేషన్తో ఇస్తున్నా ఈరోజు కూడా చాలామందికి అర్థం కాలేదు. అర్థం కాకపోగా బైబిల్ని వక్రీకరిస్తూ మేరీమాత కలలో కనబడి ఏం చేసిందంట? మీరందరూ నా మీద అభండాలు వేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి మీ ఇలవేల్పులలో నేను కూడా కలిసిపోతున్నాను, నాకు పునస్కారాలు చెయ్యండి అని ప్రత్యక్షమైందంట. ఇప్పుడు మేరీమాతకి చాలామంది పూజలు చేస్తున్నారు. ఏంటి వైపరీత్యం? అంటే మేరీమాతే కన్వర్ట్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి తల్లికే దిక్కులేదు, మీరందరూ ఎందుకల్లా క్రైస్తవ్యంలో ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? బైబిల్ని తీయని వాళ్ళు, తీసిన దాన్ని గ్రహించడానికి సిద్ధపడిన వారు. చెప్తున్నాను కదండి, క్రీస్తు ఎవరో తెలియాలంటే మనకు అందజేసిన వనరు బైబిల్. క్రీస్తు ఎవరో తెలియాలంటే మనం పరిశోధించవలసింది లేఖనాలు. వీటన్నిటినీ పక్కకు పెట్టి తెలుసుకుంటానని పరిగెత్తిన మనుష్యుల మాటలు బట్టి నువ్వు మోసపోతావే తప్ప నీకు క్రీస్తు అర్థం కాడు. ఒకవేళ సేవకులను బట్టి క్రీస్తును అంచనా వేయాలనుకున్నా, మమ్మల్ని బట్టి దైవత్వాన్ని చూడాలనుకున్నా అది మీ వల్ల కాదు. ఎవరిని బట్టి, ఏ గ్రంథాన్ని బట్టి, ఏ పరిస్థితులను బట్టి దైవత్వం కానీ క్రీస్తు కానీ మీకు అర్థం కారు. మీకు అర్థం కావాలంటే బైబిల్ దగ్గరికి రావాల్సిందే. రాను అంటే గనుక ఆ రోజు యూదులు చాలామంది ఉన్నారు కానీ వారికి రక్షణ లేదు. ఆనాడు ధర్మశాస్త్రం కలిగిన వారు చాలామంది ఉన్నారు కానీ వారి పాపాలు కొట్టివేయబడలేదు. ప్రియమైన వారలారా, పాపాలు కొట్టివేయబడలేదు. ఎందుకు ఇలా జరిగిందంటే లేఖనాన్ని పరిశోధించకపోవడం, అంతా మాకే తెలుసని అధిక జ్ఞానాన్ని ప్రదర్శించడం. ఏమండి, నాకేమీ తెలియదనడం అనేది ఒక ఆత్మీయ రోగం అయితే, నాకంతా తెలుసు, ఎవరు నాకు చెప్పవసరం లేదన్నది అంతకంటే భయంకరమైనటువంటి ఆత్మీయ రోగం, అంతకంటే భయంకరమైనది. ఈ యూదుల్లో చాలామంది ఈ రెండు కోవలకు చెందిన వారుగా ఉన్నారు. ఒకరేమో నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటున్నారు. మరొకరేమో అసలు ఇంట్రెస్టే చూపించట్లే, ఏదో నామకార్థమైన భక్తిని తీసుకెళ్ళిపోతున్నారు. ఏమండి, మరి మనం ఏం చేస్తున్నాం? సరే, ఆనాడు అలా జరిగిపోయింది, మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక మాట చూసారా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయవచ్చుదని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని ప్రభువారు చెప్పిన మాటను అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? కోట్ చేస్తున్నాడండి. మరి ఒక చోట ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని ఉంది, మరి అదేంటి? ఇక్కడ కొట్టివేయడానికి రాలేదన్నాడు. మరొక చోట ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని ఉంది, మరి అదేంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం అంటే ధర్మశాస్త్రాన్ని చెరిపేయడం కాదు. కానీ ఏమండి, ఒక ఉదాహరణతో చెప్పాలి అంటే గనుక, నేను మీకు 100 రూపాయలు మీరు నాకు అప్పు పడ్డారు, ఒక 100 రూపీస్, ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఎంతో అప్పు అనేది ఉండిపోయింది కదా మాకు నీకు మధ్య. ఎవరో వచ్చి దాన్ని భర్తీ చేసేస్తే ఈ అప్పు ఏమైపోయింది? కొట్టివేయబడింది కదా. ధర్మశాస్త్ర విషయంలో ఏవైతే చెప్పబడ్డాయో అవేమీ రోజు మనం చేయకపోయినా, ఏ బలులు ఇవ్వకపోయినా మన పాపాలు కొట్టివేయబడుతున్నాయి. ఎందువల్ల తెలుసండి? మన బలులకు బదులుగా, లేదా మనమే బలవ్వడానికి బదులుగా
ఏమండి, ఒక పశువు వధకు బదులుగా లేదా మన వధకే బదులుగా క్రీస్తు వధింపబడ్డాడు. కాబట్టి ధర్మశాస్త్రము మన విషయంలో కొట్టివేయబడింది అంతే తప్ప ధర్మశాస్త్రం లేదని క్రీస్తు వారు చెప్పట్లేదని ఈయన ఎంత స్పష్టంగా రాశాడో ప్రియమైన వారులారా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అబ్రహాము గారితో మాట్లాడుతూ ఏమన్నాడండి, దేవుడు ఏమని వాగ్దానం చేశాడు చూద్దామా. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశావళులు నీయందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశావళులు అంటే సర్వలోకానికి ఆశీర్వాదకరం. ఎవరి సంతానం అంట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంతానం. సంతానం అంటే ఒకరా ఇద్దరా? ఒకరు. ఎవరు? ఇస్సాకా. ఇస్సాకు వల్ల సమస్త వంశావళులకు ఆశీర్వాదమా అని అంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. మూడో అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము. ఆ సంతానం ఎవరంటండి? క్రీస్తు. ఏమండి, మత్తయి సువార్త పాత నిబంధన నెరవేర్పులను చెప్తూ శిలువ యాగం ద్వారా ప్రపంచానికి రక్షణ ఎలా వచ్చిందో చూపిస్తుంది. కాబట్టి ఈ మత్తయి సువార్త మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూపిస్తూ, ఆయన పాత నిబంధనల ప్రవచనాలు నెరవేర్పులను చూపిస్తూ, ఆయనే రక్షకుడని రుజువుపరుస్తూ, ఆయనే లోకానికి ఆధారమై ఉన్నాడు అంటే రక్షకుడై ఉన్నాడు అని సాక్ష్యమిస్తూ ఉంది ప్రియమైన వారులారా. ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక 5 సార్లు బోధ చేశారు. మత్తయి సువార్త 5 నుంచి 7వ అధ్యాయం వరకు, 5, 6, 7 ఈ అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. ఏమండి, 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను పంపించినప్పుడు చేసినటువంటి బోధ. 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉన్నాయి. అలాగే 18వ అధ్యాయంలో శిష్యరికాన్ని గూర్చినటువంటి బోధ. 24, 25 అధ్యాయాలలో 2వ రాకడు గూర్చినటువంటి బోధ. 5 ప్రసంగాలు, 5 బోధలు, 5 సార్లు బోధించడం. 5 సార్లు బోధించడం ఎందుకు అంటున్నామంటే, మత్తయి సువార్త 5 నుంచి 7 అధ్యాయాలు బోధించిన తర్వాత ఆయన అంటున్న మాటను చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనము చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏ మాటలు చెప్పి? కొండ మీద ప్రసంగము ముగించాడంటండి, ముగింపు కనిపిస్తుంది. అలాగే 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను పంపించినప్పుడు చేసిన బోధలో మరలా చివరి మాట అదే కనిపిస్తుంది. 11వ అధ్యాయం 1వ వచనము చూడండి. 11వ అధ్యాయం 1వ వచనము. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును
అక్కడ నుండి వెళ్ళిపోయాను. చాలించిన తర్వాత అంటే 12 మంది శిష్యులను పంపించడానికి చేసిన బోధ అయిపోయింది. నెక్స్ట్ 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు ఆయన చెప్తాడండి. 13వ అధ్యాయము 53వ వచనానికి వచ్చేసి మరలా చివరి మాట కనిపిస్తుంది. 13వ అధ్యాయము 53వ వచనము. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. చూసారా, ఆ మాటలు చెప్పి చాలించిన తరువాత, అనేక ఉపమానములు చెప్పి చాలించిన తరువాత. అలాగే 18వ అధ్యాయంలో శిష్యురకం కూర్చున్నటువంటి బోధ చేశారు. అందుకే 19వ అధ్యాయము మొదటి మాట చూడండి. 19వ అధ్యాయము మొదటి మాట, యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యూదా ప్రాంతములకు వచ్చాను. అక్కడ ఏంటంటే ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత, ఇది ఎన్నో బోధండి? 4వది. రెండో రాకడ గురించి 24, 25 అధ్యాయాల్లో రెండవ రాకడ కూర్చున్నటువంటి బోధ. సో 26వ అధ్యాయము మొదటి వచనము చూద్దాం. 26వ అధ్యాయం మొదటి వచనము. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి, చాలు, ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత అన్న ఆ వాక్యం మనకి ఇప్పుడు ప్రాముఖ్యం. ఇలా ఆయన మత్తయి సువార్తలో 5 సార్లు బోధించినట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ విధంగా మత్తయి గారు ప్రపంచానికి అద్భుతంగా క్రీస్తు యొక్క సువార్తను లేదా క్రీస్తు యొక్క పరిచయాన్ని అందించారు. మరి ఇలా చెప్పినంత మాత్రాన ఏమీ అర్థం కాదు, ఏమీ గుర్తుండదు. జస్ట్ ఏదో కొద్దిపాటి సమాచారం మాత్రమే కొన్ని నిమిషాల్లో తెలుసుకోగలిగాం. మనకి పూర్తిగా ఈ గ్రంథం అర్థం కావాలంటే చదవాలి. లోతుల్లోకి ఒకే వచనములో 10 పాయింట్లు వస్తాయి కాదండి. నన్ను ఆలోచిస్తే ఒక వచనంలో 100 సారాలు వస్తాయి. అంతటి సారవంతమైన లోతైన పుస్తకం బైబిల్ గ్రంథం. కొన్ని వందల సంవత్సరాలుగా పరిశోధిస్తున్న దీని లోతు అంచు ఎవరు, అడుగు భాగాన్ని ఎవరు చూడలేరు, చూడబోరు. అయితే ఒక వచనంలో 100 అర్థాలు మనకు తెలియకపోయినా ఆ ఒక వచనం నీ నోటితో పలికితే చాలు కదా, అర్థం తెలియవసరం లేదు. మొదట నీవు చదవడానికి ఇష్టపడండి. ఈ మత్తయి సువార్త గ్రంథం అర్థమైనా అర్థం కాకపోయినా ముందే ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. అపోల్లోకి క్రీస్తును గూర్చిన సమాచారం పూర్తిగా తెలుసా? పూర్తిగా తెలీదు. కానీ ఆయన ఏం చేశారు? ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఏం చేశారు? అకుల ప్రిస్కిల్లా ఏం చేశారు? అపోల్లోకి ఏముంది? ఆత్మావేశం ఉంది. అపోల్లోకి ఏముంది? ప్రకటించాలన్న కోరిక ఉంది. సో మనం సహాయం చేస్తే అపోల్లో గొప్ప బోధకుడు అవుతాడని ఈ అపోల్లో గారిని అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారు? ఎంట చేర్చుకుని నేర్పించుకున్న తర్వాత ఈ అపోల్లో గారు ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే, ఒకడు పౌలు వాడను అన్నాడంట, మరొకవాడు అపోల్లో వాడను అన్నాడు. అంటే పౌలు గారు ఉండగానే అపోల్లో గారి వైపుకు ఆకర్షించబడ్డవారు ఉన్నారా? ఉన్నారు. అంటే పౌలు గారితో చక్కటి మరి పౌలు గారు ఉన్నా సరే అపోల్లో గారు గుర్తించబడ్డారు. అంటే ఎంత చక్కటి సేవ చేశాడో ఆలోచించండి. ఏంటి అపోల్లో గారి ఈ యొక్క పరిచర్యకు పునాది అంటే ప్రయత్నం చేయడం, ఉన్న దాంట్లో, తెలిసిన దాంట్లో, చేయగలిగిన దాంట్లో చేసేయడమే. ఏమండి, చదువు వస్తే చాలు, తెలుగు అక్షరాలు చదవడం వస్తే చాలు. నిమిషానికి ఒక అధ్యాయం చదవడానికి ఒక 4 నిమిషాలు పట్టింది అనుకుందాం, 4-5 నిమిషాలు పట్టింది అనుకుందాం సామాన్య వేగంతో చదివితే ఒక అధ్యాయానికి. బహుశా నీకు ఒక అధ్యాయానికి 20 నిమిషాలు పడుతుందేమో, 20 నిమిషాలు పడుతుందేమో, 3 రెట్లు ఎక్కువ టైం పడుతుందేమో. ఏం పర్వాలేదు, చదవగలుగుతున్నావు కదా, చాలు. ఒక అధ్యాయానికి 3 రోజులు పడుతుందేమో, పర్వాలేదు, చదువు. నీవు ప్రయత్నం చేయడం మొదలు పెడితే అపోల్లో గారి ప్రయత్నానికి అకుల్లా ప్రిస్కిల్లాలను దేవుడు సహాయంగా ఇచ్చినట్లుగా మీ ప్రయత్నాలకు దేవుడు ఏం చేస్తాడు? సహాయం ఇస్తాడు. పిరికివారు పరలోక రాజ్యాన్ని ఏం చేయలేరు? స్వతంత్రించుకోలేరు. జయిస్తామో జయించడమో అది తర్వాతి విషయం. ముందు నీవేం చేయాలి? యుద్ధానికి సిద్ధపడాలి. చాలామంది అదే చేస్తున్నారు క్రైస్తవంలో. పాపాలు చేయకుండా ఎవరు బ్రతుకుతారండి? తప్పులు చేయకుండా ఎవరు బ్రతుకుతారండి? నేను బాప్తీసం తీసుకోను, జనవరి 1కి వస్తా,
డిసెంబర్ 31కి వస్తాను. మీరేమన్నా క్రిస్మస్లు అలా హడావిడి ఏమన్నా చేస్తే వస్తాను, కానీ గట్టిగా మాట్లాడితే ఆదివారం ఆరాధనకు కూడా వస్తాను, కానీ రక్షణ తీసుకోను అంటారు. నిజానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. నిజం చెప్తున్నానండి, ప్రయత్నం చేస్తే ఒక్కసారి లోకానుసారమైన మనస్సు మనల్ని వీడిపోతే ఎలా ఉంటుంది తెలుసా? సంఖ్యలు తెగిపోయినంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి లోకాన్ని కాదనికిన ప్రభువుని పట్టుకుంటే అది ఎంత స్వేచ్ఛగా ఉంటుందో తెలుసా అండి. అసలు ఎప్పటి వరకు నేను ఇంత సంతోషాన్ని చవి చూడలేదన్నంత ఆనందం మనలో ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆయన? ఇబ్బందుల్లో, కష్టాలలో, ఇరుకులలో, దెబ్బలలో, ప్రాణాపాయాలో. మాకు ఏమీ లేవు, కానీ మా జీవితానికి ఏం లేదు, ఆనందం లేదు. పౌలు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి నీ ఆనందం ఏంటయ్యా అంటే, పాపపు స్వభావపు సంఖ్యలు తెగిపోవడమే నా ఆనందం. ఎప్పుడైతే హృదయం పాపం నుంచి స్వేచ్ఛను అందుకుంటుందో ఆ సంతోషం అద్భుతంగా ఉంటుంది. ఆ సంతోషం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన వారలారా, ఆ సంతోషం రావాలి అంటే ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే బెదిరిపోయి అమ్మో నేను అబద్ధం ఆడకుండా ఉండలేను, నేను ఇది చేయకుండా ఉండలేనంటే ఎప్పటికీ నువ్వు ఆ సంతోషాన్ని చూడలేవు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, కలిగి ఉన్న వానికి తప్ప మరెవ్వరికి తెలియదంటండి, పొందుకున్న వాడికి తప్ప మరెవ్వరికి అర్థం కాదంటండి. ఎవ్వరికీ అర్థం కాదు. ప్రయత్నం చేసిన వాడే పొందుకుంటాడు. మరలా చెప్తున్నాడు ప్రభు, మీరు వెతికితే దొరుకుతాను, మీరు తడితే తలుపు తెరుస్తాను, మీరు అడిగితే నేను ఇస్తాను. నేను అసమర్థురాల్ని, నేను అసమర్థుణ్ణి, నాకు చేత కాదని తలుపులు బిగించుకుని కూర్చుంటే నేను బలవంతంగా రాను. ఏమంటే చదువు లేనటువంటి పామరులు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. మరి ఎలా పాండిత్యం కలిగిన వారితో, ఇంకా చెప్పాలంటే వారికి మించి ఎలా మాట్లాడగలిగారంటే, ఆశ, సువార్త భారం, ఆత్మల రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల తమకున్న ప్రేమ, ఈ లోకం శాశ్వతము కాదు, అనేక మందిని రక్షించాలన్న దృఢమైన సంకల్పం, వీటన్నిటికి తోడు ఆత్మసహాయం. ప్రయత్నం ఏది? ప్రియమైన వారలారా, ప్రభు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మరొకసారి ఆ వచనాన్ని చదువుకొని ఇక ముగించేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 5వ అందరం తీద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. లేఖములయందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనము ప్రభు గూర్చి సాక్ష్యమిస్తున్నది. ప్రభు అంటే ఏంటో తెలుసుకోవాలంటే లేఖనాలను చదవడం మొదలుపెట్టండి. అట్టి విధముగా మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. అలాగే మత్తయి సువార్త అన్నది ఈజీగా చదువుకోవడానికి మీకు ఒక జిరాక్స్ తీసుకురావడం జరిగింది. అదొకసారి తీసుకోండి. ముందు చిన్న ప్రేయర్ చేసేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఇప్పటి వరకు మీ యొక్క కృపతో తండ్రి నాయన నన్ను జ్ఞాపకము చేసుకుని దేవా మాట్లాడుటకు ధైర్యమును ప్రభువా మీ యొక్క శక్తిని దయచేసినందుకు మీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్యము వ్యర్థంగా పోకుండా మా అందరిలో స్థిరపరచండి దేవా నాయన. తర్వాత ప్రభువా జరగబోతున్నటువంటి కార్యక్రమము బోధలో కూడా మీరు తోడయుండి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.